హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం కోరింగ వైల్డ్ లైఫ్కి వచ్చామండి. ఇది కాకినాడకే 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. మనం ద్రాక్షారామం వెళ్ళాం కదా, ద్రాక్షారామం నుండి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న కోరింగ వైల్డ్ లైఫ్కి వచ్చామండి. ఇప్పుడైతే మీరు ఇప్పుడు వరకు ఆ ద్రాక్షారామం వీడియో చూడకపోతే వెంటనే మన ఛానల్లోకి వెళ్ళి ఆ వీడియో కూడా చూసేయండి అండి. క్లైమేట్ అయితే మట్టికి చల్లగా చినుకు చినుకు పడుతూ తిరగడానికి మంచి అనుకూలంగా ఉందండి. చుట్టూ చెట్ల మధ్య అలా వెళ్తూ ఉంటే అసలు మామూలు ఫీల్ రావట్లేదు. ఒకవైపు ఏమో చెట్లు, ఒకవైపు ఏమో చెరువులండి, రొయ్యల చెరువులు అనుకుంటా ఇవైతే. అలా చూస్తూ ఉంటే ఎటో వెళ్ళిపోతుంది మనసు అన్నట్లుంది. అసలు మనకి ఏపీ టూరిజం వల్లే ఇప్పుడే ఇక్కడ రిసార్ట్స్ కన్స్ట్రక్ట్ చేస్తున్నట్టున్నారు. ఇంకా అవైతే కంప్లీట్ అవ్వలేదండి. ఐ లవ్ కోరింగా. దీని ఎంట్రన్స్ టికెట్ వచ్చేసి కార్ పార్కింగ్కి 60 రూపీస్, పెద్దలకు 50 రూపీస్, పిల్లలకు వచ్చేసి 20 రూపీస్ అండి. టైమింగ్స్ వచ్చేసి 9 to 4:30 వరకు ఉండిద్ది. ఫస్ట్ అండ్ షుడ్ గా మనం మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవాల్సింది ఎవ్రీ ట్యూస్డే సెలవే అండి. మళ్ళీ చిన్న వర్షం పడినా సరే క్లోజ్ చేసేస్తున్నారు. యాక్చువల్ గా మేము వచ్చినప్పుడు క్లోజ్ చేశారు. మా వెనకమాల ఒక 10 కార్లు లాంగ్ నుండి వచ్చామని చాలా రిక్వెస్ట్ చేయగా హాఫ్ అన్ అవర్ పాటు రిక్వెస్ట్ చేయగా అప్పుడు అలౌ చేశారు. మేమైతే ద్రాక్షారామం నుండి వచ్చినప్పుడు తినడానికి సరైన ప్లేస్ లేక లంచ్ పార్సిల్ చేసుకుని వచ్చామండి. వాళ్ళందరూ రిక్వెస్ట్ చేస్తున్నప్పుడు టైం పడద్దుగా ఎలాగో అని అక్కడ లంచ్ ముగిచ్చేసేసి ఈ లోపు అయితే అందరిని అలౌ చేశారు. బోటింగ్ ఉంటుందో ఉండదో అని డౌట్గా చెప్పారు. సరే లోపలికి వెళ్ళి చూద్దాం, ఉంటే లెక్క అనుకున్నాం. మనకి ఎంటర్ అవడంతోనే ఫుల్ గ్రీనరీగా అప్పుడే చినుకు చినుకు పడతా ఉంది కదా, అసలు చూడడానికైతే కన్నులు విందుగా ఉందండి. ఫారెస్ట్ అంతా మనకి ఒకే రకమైన చెట్లు, రెండో రకమైన చెట్టే ఉండదు అసలు. వీటిని మనం మడడుగులు అంటాం. ఇలాంటివి మనం హంసల దీవికి వెళ్ళినప్పుడు కూడా తగులుతాయి. అదేమో కృష్ణా నది సముద్రంలో కలిసే ప్లేసు, ఇక్కడేమో గోదావరిలో ఒక పాయ సముద్రంలో కలిసే ప్లేసు. ఇవి ఎంత పెద్ద చెట్లైనా కింద కిందే ఉంటాయి, కాకపోతే కింద కిందే ఊరిపోతూ ఉంటాయి. మనకి ఎంటర్ అయిన తర్వాతే చిన్నది అక్వేరియం ఒకటి ఉంటుంది, చిన్న చిన్న చేపలు ఉంటాయి దాంట్లో. చాలా చిన్నదేనండి అక్వేరియం. ఇదైతే ఏదో అట్రాక్షన్ కింద పెట్టారంతే. ఇవాళ అయితే మాకు క్లైమేట్ చాలా లక్కీగా వచ్చామని చెప్పాలండి. చినుకు చినుకు పడుతూ చూడడానికి అసలు భలే అనిపించింది మాకైతే ఆ ఫీల్ మట్టికి. వెళ్తూ ఉంటే అసలు ఎంత బాగుందో మాకైతే. ఇదంతా వీడియో రికార్డింగ్ చేస్తున్నప్పుడు నాకు ఒకటే అనిపించిందండి, ఇదంతా ఎడిట్ చేసి ఎప్పుడు వీడియో అప్లోడ్ చేస్తానా, మన వ్యూవర్స్కి ఎప్పుడు చూపిస్తానా ఇంత అందమైన ప్రదేశాన్ని అనిపించింది. చాలా అందంగా మంచి బ్యూటీగా ఉందండి ప్లేస్ అయితే మట్టికి. మనం ఎక్కడ ఏ ప్లేస్కి వెళ్ళినా కోతులు కామన్ గానే ఉంటాయి కదా, ఇక్కడ కూడా కోతులు ఎక్కువగానే ఉన్నాయండి. కాకపోతే వాటి పైన చేసుకుంటే కానీ మనల్ని ఏం చేయట్లా. చేతిలో ఫుడ్ క్యారీ చేస్తే మట్టుగా అవి లాక్కోవడానికి ప్రయత్నిస్తాయి, అప్పుడు కొంచెం అలర్ట్ చేస్తాయి. కానీ మామూలుగా అయితే మనల్ని ఏమి డిస్టర్బ్ చేయట్లా. నేను ఇంటికి వెళ్ళిన ప్రతిసారి ఇటు సైడ్ వైజాగ్ సైడు, కాకినాడ సైడే తిరుగుతూ ఉంటాను. కానీ ఇంత మంచి ప్లేస్ ఉందని ఇప్పుడు వరకు మిస్ అయిపోయినని చాలా బాధపడ్డాను చూసాకైతే. నేను మట్టికి ఫైనల్ గా బోటింగ్ అయితే ఉందండి. మేము కంగారుగా వేరే ఏం చూడకుండా ఫస్ట్ బోటింగ్ ముగించుకున్న తర్వాతే ఏదైనా చూద్దామని బోటింగ్ దగ్గరికి వచ్చాం. ఈ స్లో బోట్ అయితే మనిషికి 100 రూపాయలండి టికెట్ వచ్చేసి. అదే స్పీడ్ బోట్ అయితే నలుగురు ఎక్కొచ్చు, 800 పడిద్ది నలుగురికి కలిపి. మేమైతే స్లో బోట్ ఎక్కామండి, మంచిగా నేచర్ని ఎంజాయ్ చేస్తూ నిదానంగా వెళ్దామని. కాకపోతే ఏ బోట్ ఎక్కినా సరే లైఫ్ జాకెట్ కంపల్సరీ వేసుకోవాలండి. ఎప్పుడు బోట్ ఎక్కినా వాళ్ళు చెప్తున్నారని కాదు, మనం ఏమాత్రం 1% కూడా ఛాన్స్ తీసుకోకూడదు ఈ విషయంలో. ఇది ప్రమాదవశాతం బోట్కి ఏమైనా సరే ఎవరైనా లైఫ్ జాకెట్లు ఇన్ కేస్ సరిగ్గా పనిచేయకపోతే కొంతమందిని వరకు సముద్ర పోటు రాకుండా, తుఫాన్లు వచ్చినప్పుడు ఎక్కువ ఎఫెక్ట్ అవ్వకుండా కొంతవరకు అయితే ఈ మడాడువులు కూడా చాలా కాపాడుతున్నాయి అంటండి. మనకి స్లో బోట్ లో జర్నీ ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ to 45 minutes ఉంటుందండి. కరెక్ట్ గా మనం ఈ గోదావరి పాయలో నుంచి అలా సముద్రంలో కలిసే ప్లేస్ వరకు వెళ్తున్నాం. చూద్దాం ఎక్కడ వరకు తీసుకెళ్తాడో. మేమైతే ఇవాళ వర్షం పడుతుంది, అలౌ చేయట్లేదు కదా, క్లోజ్ చేశారని లైట్ తీసుకుని వెనక్కి వెళ్ళిపోయి ఉంటే నిజంగా చాలా మంచి ప్లేస్. ఇవాళ కూడా మిస్ అయిపోయే వాళ్ళం. చూసారండి, ఇప్పుడు మనం నదిలో ఉన్న పాయలో ఉన్నాం. ఇది ఆ కనిపించే సముద్రంలోకి కలుస్తుందన్నమాట. దగ్గరికి ఆ సముద్రంలోకి వెళ్తున్న కొద్దీ నిర్మానుషంగా ఆకాశమును నీళ్లు కలిసిపోయి అదే అంతమా భూమికి అన్నట్టు అనిపించిందండి. ఒక క్షణం నాకైతే చూస్తూనే ఉండిపోవాలనిపించింది. చూసారా, రెండు అలా కలిసిపోయినాయి ఆకాశమును నీళ్లు. నిజంగా ఎంత బాగుందో ఆ వ్యూ పాయింట్ అయితే. మనం ఒంటరిగా ప్రశాంతంగా ఉన్నప్పుడు
అలా సముద్రాన్ని చూస్తూ ఆ అంతాన్ని చూస్తూ ఉంటే కొన్నిసార్లు చాలా ప్రశాంతంగా ఆహ్లాదకరంగా ఉంటుంది. కొన్నిసార్లు ఏమో ఎందుకో తెలియదు కానీ లోపల తెలియని భయం వేస్తూ ఉంటుంది. నాకైతే అలా ఉంటుంది ఫ్రెండ్స్. మరి మీకు ఎలా ఉంటుందో ఒకసారి అబ్జర్వ్ చేస్తే కామెంట్ చేయండి. అటువైపు ఇటువైపు దట్టమైన అడవి చెట్లు, మధ్యలో నీళ్లు. అబ్బా ఎంత బాగుందో ఈ ఫీల్ మట్టికి. మనకి ఇక్కడ నుండి కాకినాడ కేవలం 15 కిలోమీటర్లు ఉండడం వల్ల అనుకుంటా మనం ఇక్కడ నుండి కొంచెం కాన్సన్ట్రేట్గా చూస్తే కాకినాడ పోర్టు, ఆ పోర్టులో ఉన్న పెద్ద గూడ్ షిప్ ఏదో క్లియర్గా కనిపించింది నాకైతే. ఒకసారి జూమ్ చేస్తా, మరి మీకు కూడా కనిపిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. నాకైతే వీడియోలో అబ్జర్వ్ చేస్తే నాకు తెలిసింది ఏంటంటే నేను అక్కడ రియల్గా చూశాను కదా, ఆ ఇమేజిన్ మైండ్లో ఉండి అలా ఒక నమూనా కనిపిస్తున్నట్టు అనిపించింది. మరి మీకు కనిపించిందో లేదో ఒకసారి చెప్పేయండి. ఈ బోట్ ప్రయాణం మా అమ్మ నాన్నలకి ఎలా అనిపించిందో ఒకసారి అడిగేద్దాం పదండి. మామూలుగా బోట్లో ప్రయాణం ఎక్కడికి వెళ్దామన్నా సరే మా అమ్మ అంత ఎంకరేజ్ చేయదు, భయం వేస్తుందని రానంటద్ది. మా నాన్న మేమే వెళ్తాం కానీ మా అమ్మ ఎప్పుడు రాలా. కానీ ఫస్ట్ టైము భయపడకుండా మేము అడగకుండానే ఎక్కేసింది, బాగుందంటుంది. మా నాన్న అయితే దానికి ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు. ఇద్దరు మట్టుకి చాలా ఎగ్జైట్మెంట్ ఫీల్ అయ్యి చాలా హ్యాపీగా ఆస్వాదిస్తున్నారు ఈ ప్రకృతిని మట్టికి. మనకి జనవరి నుంచి ఏప్రిల్ లోపు చాలా రకాల, కొన్ని వందల రకాల వలస పక్షులు అయితే ఇక్కడికి వస్తాయంట. బాగా పట్టి అబ్జర్వ్ చేస్తే నాకు ఆల్మోస్ట్ ఒక 10 రకాల వలస పక్షులు అయితే కనిపించినాయండి. ఇలాంటి వలస పక్షుల సముదాయం మనకు ఆంధ్రప్రదేశ్లోనే ఇంకో గొప్ప ప్లేస్ ఉందండి. అక్కడైతే నేను బాగా అబ్జర్వ్ చేశాను, అదే కొల్లేరండి. ఆ వీడియో మన ఛానల్లో కూడా ఉంది, ఇప్పుడు చూడకపోతే ఒకసారి వెళ్ళి చూసేయండి. ఆ కొల్లేరులో అయితే ఇలాగే సీజనల్గా చాలా వలస పక్షులు, నేను ఇక్కడ అబ్జర్వ్ చేసిన దాని మీద చాలా రెట్లు కనిపించినాయి. అక్కడైతే ఇక్కడ అంతేమీ లేదు, ఏదో అరాకొర ఉన్నాయి అంతే. మనం చాలా పట్టి ఎతికితేనే అక్కడొకటి కనిపిస్తున్నాయి. ఇక్కడైతే చూపిస్తాను ఆగండి. ఇదిగోండి చూసారా, ఇక్కడ చోట ఉన్నాయి, ఇలా అరాకొర కనపడుతున్నాయి. ఎక్కడన్నా పట్టి ఎతికితేనే కనపడుతున్నాయి. మనం ఇప్పుడు బోట్ దిగిన తర్వాత నడుచుకుంటా వుడెన్ బ్రిడ్జ్ మీద ఇక్కడికి రావాలండి. ఇక్కడ నుండి వ్యూ పాయింట్ ఎలా ఉందో చూడాలి. ఈ లొకేషన్ని మనం చాలా సినిమాల్లో చూసినట్టే గుర్తొస్తుంది కానీ సినిమా పేరు గుర్తు రావట్లా. మీకు ఏదైనా సినిమా పేరు గుర్తొస్తే కామెంట్లో చెప్పండి. సముద్రంలో వేటకెళ్లే పడవలో వలది వేసుకుని వేటకు బయలుదేరాడు వేటగాడు. ఇక్కడ నుండి కిందకు చూస్తే నేను అబ్జర్వ్ చేస్తే ఏదో తోక చేపలు లెక్క కనిపించినాయండి. చూడండి, చాలా విచిత్రంగా ఉన్నాయి ఈ చేపలు అయితే. ఎక్కడ చూడలేదు నేను, ఇదే ఫస్ట్ టైం చూడడం. ఫైనల్గా ఇప్పుడైతే మనం వుడెన్ బ్రిడ్జ్ మీద స్టార్ట్ అయ్యామండి. ఇంత లెక్క ఎలా వేసారో కానీ ఆల్మోస్ట్ ఇటు సైడ్ 1 కిలోమీటర్ వేసారు, అటు సైడ్ 1 కిలోమీటర్ దాకా వేసారు ఈ వుడెన్ బ్రిడ్జ్. ఇది మెయింటెనెన్స్ కూడా చాలా నీట్గా ఎప్పటికప్పుడు ఆ చెక్కలు చెక్ చేసి చేంజ్ చేస్తానే ఉంటున్నారు. ఏమో తాటి పట్టేసి పైన చెక్కలు కొట్టారు దానికి. భలే ఉంది. దీని మీద నడుచుకుంటా ఆ లొకేషన్స్ చూసుకుంటా వెళ్తానంటే మట్టికి
మనం బోట్లో నుండి ఒక లొకేషన్ చూసాం కదా ఇక్కడికి వద్దామని, ఆ లొకేషన్ ఇదేనండి ఎగ్జాక్ట్గా. ఇక్కడ కొంతసేపు మనం రెస్ట్ తీసుకుని ఏమన్నా స్నాక్స్ తెచ్చుకుంటే తిని మళ్ళీ ఎనర్జీ తెచ్చుకుని స్టార్ట్ అవ్వాలి ఇక్కడ నుండి. బ్రిడ్జ్ మెయింటైన్ చేయడానికి ఎప్పటికప్పుడు తాటిపోట్లు లోడ్ దించుతానే ఉంటున్నారు. పాడైపోయి పక్కన పడేసేసి రోజు చెక్ చేస్తారనుకుంటా, నాకు తెలిసి కొత్త వేస్తానే ఉంటున్నారు. ఈ మడ అడవులు మొత్తాన్ని మనం టాప్ వ్యూ చూడడానికి 2 టవర్లు కూడా కట్టారండి, 5 ఫ్లోర్లు. మరి ఇంకా లేట్ ఎందుకండి, ఎక్కి చూసేద్దాం పదండి. ఇక్కడ నుంచి మనం చూస్తానంటే ఫుల్ గ్రీనరీగా మన కనుచూపు మేర మొత్తం అడవే కనిపిస్తుంది. ఒక ఇల్లు కానీ వాటర్ కూడా కనిపించట్లేదు నిజంగా చెప్పాలంటే. మొత్తం ఎక్కడ చూసినా 360 డిగ్రీస్లో మొత్తం అడవే ఉందండి. అసలు చూస్తానంటే మన చూపు ఎంత లెక్క వెళ్తే అంత లెక్క కనిపిస్తుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ వేసుకోండి. మరిన్ని వీడియోల కోసం ఇప్పుడు వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ఫ్రెండ్స్. అలాగే మీరు ఇంత మంచి ప్లేస్కి ఎవరితో వెళ్ళాలనుకుంటున్నారో అలాగే వెంటనే ఈ వీడియోని షేర్ చేసేయండి.